హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? మొన్న చెప్పాను కదా బ్యాంక్ నోటిఫికేషన్ అయితే ఆర్ఆర్బీ వచ్చిందని. దానికైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తున్నానండి. ఇది చాలా క్లియర్గా అంటే చాలా బాగా చేయాలి. ఎందుకనంటే కొంచెం ఒకటి మిస్టేక్ అయినా సరే మనకి లాస్ట్లో చాలా ప్రాబ్లం అయ్యిద్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నాకు అంటే నేను అప్లై చేసుకుంటున్నానండి. ఈ 21వ తారీఖున అయితే లాస్ట్ అని చెప్పాను కదా, అదైతే ఈ నెల సెప్టెంబర్ 28 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు డేట్ అనేది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. అయితే RRBIBPS.inలోకి వెళ్ళిపోయి ఆర్ఆర్బీ క్లర్క్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఇలాగైతే వస్తుందండి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే అది ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నది కొట్టాలి. లేదు నేను న్యూగా కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అని కొడుతున్నాను. అలా కొట్టంగానే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ వస్తాయి. ఇదేంటంటే స్టెప్స్ వారీగా అండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత క్వాలిఫికేషన్స్ కానీ, తర్వాత డీటెయిల్స్ కానీ, ప్రివ్యూ కానీ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషను, అందులో మనకి ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఫస్ట్ నేమ్ అంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉందో అదండి. ఇప్పుడు ఇంటి పేరు ఫస్ట్ ఉండి మన నేమ్ తర్వాత ఉంటే అప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ఇంటి పేరు అయిద్దండి. లేదు ఫస్ట్ నేము మన పేరుండి ఇంటి పేరు అనేది లాస్ట్లో మన పేరు తర్వాత ఉంటే కనుక ఫస్ట్ నేమ్ అనేది మన నేమ్ అయితే అది మీ 10th క్లాస్ హాల్ టికెట్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా ఉందో దాని ప్రకారం అయితే ఇవ్వాలి. మిడిల్ నేమ్ అనేది ఏంటంటే ఇప్పుడు శ్రీనివాసరావు అయితే శ్రీనివాస అనేది మామూలు ఫస్ట్ నేమ్ అయితే RAO రావ్ అనేది మాత్రం మిడిల్ నేమ్ అండి. అలా మిడిల్ నేమ్ అని ఉంటుంది, అలాగా పెట్టుకోవాలి. అయితే ఇంటి పేరు మన పేరు క్లారిటీగా చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ ఒక్కటి కూడా లేకుండా అయితే ఫిల్ చేయాలండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. ఒక స్టెప్ కంప్లీట్ చేయగానే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చింది. దానిలో ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. నా మెయిల్లో పెట్టుకొని ఉన్నానండి అవన్నీ అయితే నేనైతే ఇక్కడ అప్లోడ్ చేశాను. దీనిలో క్యాప్చర్ ఇమేజ్ అని ఉంటుందండి. ఎందుకనంటే ఇది రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇదైతే పెడుతున్నారు క్యాప్చర్ ఫోటో అనేది. మనం అది ఇక్కడ QR కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేస్తే ఫోన్లో అయినా తీయొచ్చు, లేదు అక్కడ క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా బ్లూ కలర్లో, అది క్లిక్ చేసినా సరే ల్యాప్టాప్లో నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లో నుంచే మనమైతే ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అది అవ్వగానే లాస్ట్లో మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని వస్తుంది, అది కొట్టంగానే ఫోటో అండ్ సిగ్నేచర్ చూసారా మనం ఫిల్ చేసిన ప్రతి ఒక్కటి కూడాను ఇలాగ గ్రీన్ కలర్ అయితే ఫిల్ అయ్యిద్దండి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయిపోయింది, తర్వాత ప్రివ్యూ అండి. దీనిలో బేసిక్ ఉంటుంది, క్వాలిఫికేషన్స్ అని 2 పార్ట్స్, మళ్ళీ ఇందులోనే 2 పార్ట్స్ ఉంటాయి. మనం ఏ క్యాస్ట్, మన క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అలాగే మనం PWBDకి సంబంధించిన వాళ్ళమా అది ఉంటుంది. అవి ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ప్రతి ఒక్కదానికి మనం అయితే పెట్టుకుంటూ రావాలండి. PW దానికి ఒక 6 కాలమ్స్ దాకా ఉంటాయి. దానికి సంబంధించి నేను కాదు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని నో కొట్టాను. ఒకవేళ ఎవరైనా కనుక దానికి ఎస్ అయితే అన్నీ ఎస్ అని క్లిక్ చేయండి. మీకు అంటే ఎన్నిసార్లు మీరు అలాగా PWBDలో ఉండి ఎన్నిసార్లు అప్లై చేశారు ఏంటి అని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అదైతే మీరు ఎస్ అని పెట్టుకోవాలి. లేని వాళ్ళు అయితే ప్రతి ఒక్కదాన్ని నో పెట్టేస్తే సరిపోద్ది. తర్వాత ఇప్పటికి ఎన్నిసార్లు రాశారు, మీరు ఎగ్జామ్ ఎన్నిసార్లు రాశారని చెప్పి ఎన్ని అటెంప్ట్స్ అని అడిగిద్దండి. ఎన్నిసార్లు అంటే ప్రిలిమ్స్ రాస్తే కాదండి, మెయిన్స్ రాసి ఉండాలి. మెయిన్స్ రాస్తే అప్పుడు ఒకసారా 2 సార్లు అని పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ ఒక్కటే రాసుంటే కనుక అన్నిసార్లు పెట్టుకోకూడదు. కాబట్టి నేను 2 అని రాశానండి, ఎందుకంటే నేను మెయిన్స్ కూడా రాశాను కాబట్టి 2 అటెంప్ట్స్ అని పెట్టాను నేనైతేను. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టే ముందు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అంటే మనం ఏవైతే పెట్టామో అవన్నీ మనం ఏది ఫిల్ చేసామో ఏది ఫిల్ చేయలేదో ఒక్కోసారి క్లిక్ చేయడం మర్చిపోతాం కదా, అందుకని చెప్పి అది చూసుకుంటే నాకు ఒకటి ఎర్రర్ చూపించింది. అందుకని నేను మళ్ళీ స్క్రోల్ చేసుకుంటే పైకి వస్తే అక్కడైతే నేను క్వాలిఫికేషన్స్ దగ్గర అయితేను పెట్టలేదండి, ఒకటి మర్చిపోయాను. అందుకని ఇవన్నీ మళ్ళీ ఫిల్ చేసుకుని వ్యాలిడేట్ యువర్ క్రెడెన్షియల్స్ అనో లేకపోతే డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ అది క్లిక్ చేస్తే వెంటనే మనకి ఓకే సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అప్పుడు క్లిక్ చేయగానే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసుకోవచ్చు. అంటే ఎత్తుక్కోకుండా మనం స్క్రోల్ చేసి ఎక్కడైనా మిస్టేక్ చేసామా, ఏమన్నా పెట్టలేదా అని చెప్పి మనకు డౌట్ రాకుండా అనమాట. ఇవన్నీ తర్వాత మనం డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏం చేసామో దానిలో ఏంటి ప్రతి ఒక్కటి పెట్టాలి. మన పర్సంటేజ్ అనేది యాక్యురసీగా ఉండాలండి, అప్రాక్స్గా ఉండకూడదు. అది క్లిక్ చేసిన తర్వాత కింద
బేసిక్ ఇన్ఫర్మేషన్లోనే లాంగ్వేజెస్ అనేది మనం ఏంటి మన పర్సంటేజ్ తర్వాత మనం ఏ స్టేట్లో మనం చదివాము, మనకు తెలుగు ఇప్పుడు నేను ఏపీకి పెట్టా కాబట్టి తెలుగులో నాకు అయితే సర్టిఫికేట్ ఉందా అంటే సర్టిఫికేట్స్ ఉంటాయి మనకు 10th దాకా. ఇప్పుడు నేను తెలుగు మీడియం అనుకోండి, నేను ఏపీ కాబట్టి నాకు సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అవసరం లేదు, దానికి ఎల్పిటి టెస్ట్ అనేది నాకు అవసరం లేదు. అందుకని ఇంకా తెలుగు లాంగ్వేజ్ అనేది నాకు ఉంది కాబట్టి, నేను చదివిన చదువులో ఆ లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత చూసారుగా ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్ లిస్ట్ అనేది ఉంటుంది. దానిలో డిక్లరేషన్ అని, థంబ్ అని, లెఫ్ట్ థంబ్ అండి, బ్లాక్ కలర్తో మాత్రమే థంబ్ అనేది క్లిక్ చేయాలి మనం. ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే అప్పుడు మనకి పేమెంట్ డెస్క్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అది స్కాన్ చేసి ఇలాగ ఓకే నొక్కేసిన తర్వాత సబ్మిట్ చేయమని అడుగుతుంది. దీని తర్వాత పేమెంట్